రై వెళ్ళి పాల ప్యాకెట్ తీసురా. డబ్బులా? ఏదైనా పని పాట చేస్తే దొరుకుతాయిరా. ఇలా దున్నపోతుల మధ్యాహ్నం వరకు పడుకుంటే దొరకవు. ఇదిగో ఈ రోజన్నా ఇలా కష్టపతి గారిని కలు. సరే వెళ్తాలే కానీ 2 రోజుల నుంచి వెళ్ళేది బోర్ కొట్టింది. ఈరోజు పూరి తెచ్చుకుందామా? అంటే వీధి చివర కొత్తగా పెట్టారంట, టేస్ట్ చూద్దామని. వద్దా? ఓకే. యాదవ స్టార్ట్ అవ్వట్లేదు నానా. హలో కార్తిక్, ఇది స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు. రేపు కలుద్దాం కదా. కార్తిక్ ని రమ్మంటున్నావా? కార్తిక్, ఇది నాన్న నిన్నే రమ్మంటున్నాడు. అంటే గీత ఇలా అంటున్నా ఏమనుకోకు. పెళ్ళికి ముందే పికప్ అంటే బాగోదేమో. ఎలాగలో నువ్వే రావచ్చు కదా. కార్తిక్, నేను నీకు మళ్ళీ చేస్తాను. బాయ్. How's that? ఏంటండి స్టార్ట్ అవ్వట్లేదా? హెల్ప్ చేయమంటారా? ఆహా లేదండి. అయ్యో పర్లేదండి, జరగండి. అయ్యో పర్లేదండి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారుగా, పర్లేదు జరగండి. ఆఫీస్ అంటే టైంకి వెళ్ళిపోవాలండి. స్టార్ట్ అయింది. ఏమంటున్నారు? మీరు సూపర్, ఆహా, స్మార్ట్ అండ్ స్ట్రాంగ్ అంటున్నారు. ఇప్పుడేమంటున్నారు? నన్ను కూడా థ్యాంక్ యూ చెప్పమంటున్నారు. అయ్యో పర్లేదండి, చలికాలం కదా, ఇంజిన్ ఇలా కూల్ అయిపోతూ ఉంటుంది. మీరు మెకానికా? ఏంటండి అలా అన్నారు? లేదు, ఇంజిన్ కూల్ అంటేను ఏదో బేసిక్ నాలెడ్జ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. పాల ప్యాకెట్. నానా టైం అయిపోయింది, ఆఫీస్కి లేట్ అవుతుంది. కార్తిక్ని నేను రేపు కలుస్తా. ప్లీజ్ నానా. ఎక్స్క్యూజ్ మీ, పాల ప్యాకెట్. ఓ నానా బాయ్. చెప్పా కదండి, అదే వింటర్ ఇంజిన్ కూల్ అంతే, బేసిక్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి. బాయ్ నానా. టైం లేదు నానా. బాయ్ నానా. కార్తిక్, స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు. ట్రై చేస్తాను. స్టార్ట్ అవ్వట్లేదు నానా. ఏంటండి ఇది? నేను రోజు పాల ప్యాకెట్ తేయడానికి వచ్చినట్టు లేదు, మీ స్కూటీ కిక్ కొట్టడానికి వచ్చినట్టుంది. జరగండి. నిన్నెవడ్రా హెల్ప్కి రమ్మంది? చెత్త ఫెల్లో. స్టార్ట్ అవ్వకూడదు, స్టార్ట్ అవ్వకూడదు, స్టార్ట్ అవ్వకూడదు, స్టార్ట్ అవ్వకూడదు, స్టార్ట్ అవ్వకూడదు, స్టార్ట్ అవ్వకూడదు. స్టార్ట్ అయిపోయింది.
స్టార్ట్ అయిపోయిందండి. అయినా మెకానిక్కి చూపిస్తే అయిపోద్ది కదండి. ఓకే నాన్న. బాయ్ నాన్న. లేదు నాన్న, నిజంగా స్టార్ట్ అవ్వట్లేదు. నాకేం తెలుసు నాన్న, నిజంగా స్టార్ట్ అవ్వట్లేదు. అంకుల్ యూ డోంట్ వరీ, ఐ టేక్ కేర్. నాన్న నేను మళ్ళీ చేస్తాను, బాయ్. ఏంటండి ఇది? నేను పొద్దున పాల ప్యాకెట్ తెచ్చేటప్పుడు మీరు ఇదే చేస్తారు. ఇప్పుడు ఇంత దూరం వచ్చి పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటున్నా కూడా మీరు ఇదే చేస్తున్నారు. పాలు పెరిగాయి కానీ మీ బైక్ మాత్రం బాగా అవ్వలేదు. చెప్పా కదండి మెకానిక్కి చూపించమని. మీకు వేరే పని లేదా అండి? ఖాళీ అండి, బేవార్స్ జరగండి. ఏంటండి రోజు స్టార్ట్ అయ్యేది? ఏమో, పెట్రోల్ అయిపోయిందండి. మరి ఎలాగా? ఓ పని చేయండి, ఏ క్యాబ్ ఆటోను బుక్ చేసుకుని వెళ్ళండి. రేపు వచ్చేటప్పుడు పెట్రోల్ తెచ్చుకుందరు. అమ్మో, బండిని ఇక్కడ ఇలా వదిలేసి వెళ్ళడం అంటే తప్పదు కదండి. మరి పోనీ పెట్రోల్ తెచ్చుకుందాం కదా. తెచ్చుకోవచ్చు కానీ దగ్గరలో పెట్రోల్ బంకు ఇక్కడే పక్కనే. సరే వెళ్తారా మరి? మీరు కూడా కొంచెం వస్తే ప్లీజ్ అండి. సరిపోయింది. అక్కడ మా నాన్న తింటున్నాడండి. నేను టైంకి పెరుగు బయట తీసుకెళ్ళకపోతే అంతే. ఇంకా కాదండి, అమ్మాయిని కదా, ఒక్కదాన్నే ఉన్నాను. కావాలంటే మిమ్మల్ని రిటర్న్లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానండి. ఫిక్స్ అయినట్టున్నారుగా. ప్లీజ్ అండి. సర్లే, బాటిల్ ఉందా? దేనికి? దేనికి ఏంటండి? పెట్రోల్ తెచ్చుకోవడానికి. లేదండి, బండిలో పోసేద్దాం. ఏమండి, ఈ బండిని ఇప్పుడు తోసుకుంటూ వెళ్ళి పెట్రోల్ పట్టుకునే బదులు బాటిల్ తీసుకెళ్ళి తెచ్చుకుందామండి. అక్కడ మా నాన్న తింటున్నాడండి, అర్థం చేసుకోండి. కాదండి, ఇక్కడే పక్కనే. కానీ బండిని ఇక్కడ వదిలేసంటే. ఈ బండిని ఎవరు ఎత్తుకెళ్తారండి? అలా అనకండి, దీని ఈఎంఐస్ కూడా ఇంకా అవ్వలేదు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏంటండి ఇది? మా ఇంట్లో ఉన్న ఎప్పుడు ఇంత కష్టపడలేదండి. మీకు రిటర్న్లో టిఫిన్ చేయిస్తానండి. ఏం టిఫినో ఏంటో. ఇంకెంత దూరం అండి? అమ్మా, ఇక్కడే పక్కనే. అవును, మీరేం చేస్తుంటారండి? గ్రాఫిక్ డిజైనర్. ఏం చదువుకున్నారు? బీటెక్కే. మరి సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వెళ్ళలేదండి? నాకు కోడింగ్ అంత ఇష్టం లేదు. జీతం ఎంత ఇస్తారు? ఒక 25,000. మొన్ననే రీసెంట్గా జాబ్ వచ్చింది. మరి అదేదో కొత్త బైక్ కొనుక్కోవచ్చు కదండి. ఇది కొత్తదే అండి. నైస్ మెయింటెనెన్స్. అవును, మీరేం చేస్తుంటారు? నేనేం చేస్తానండి. పొద్దున్న పాల ప్యాకెట్, ఈవినింగ్ పెరుగు ప్యాకెట్ తీసుకెళ్తారు, అంతే కదండి? అంతేలేండి. మీకు జాబ్ ఉంది కాబట్టి మీరు అలానే మాట్లాడతారు. చేస్తే మాకు ఉండేది, కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మా నాన్నేమో గవర్నమెంట్ జాబ్ చేయమంటాడు, మా ఫ్రెండ్స్ ఏమో ఈ జాబ్స్ అన్నీ వేస్ట్రా, బిజినెస్ ఏ బెస్ట్ అంటారు. మీలాంటి వాళ్ళని చూసినప్పుడేమో సాఫ్ట్వేర్ చేయాలనిపిస్తుంది. సో ఏం చేయాలో తెలియక, ఓ క్లారిటీ లేక ఇలా ఖాళీగా ఉన్నా. అసలు ఖాళీగా ఎలా ఉంటారు? మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు అసలు ఏం చేయకుండా అలా ఎలా? బోర్ కొట్టదా? అబ్బే లేదండి, మనకు మీమ్ పేజ్ ఉందిగా. అంటే అందులో ఏం చేస్తారు? ఏం చేస్తారంటే మీమ్స్ వేస్తాం. ఎలా? ఎలా అంటే ఇప్పుడు ఈ బైక్ అయిపోయింది కదా, పెట్రోల్ బంక్ వెళ్తున్నాం కదా, పెట్రోల్ బంక్ క్లోజ్ ఉందనుకోండి, ఆరే ఓ అని మేము వేస్తాం. అలా చేస్తూ ఉంటాం. ఏం ఆరేవో? మీరు సినిమాలు చూడరా? తక్కువ. పోనీ దుబాయ్ సినిమా చూసారా? వెంకటేష్ సీను చూశాను.
రోజు మొత్తం అదే చేస్తూ మీకు బోర్ కొట్టదా? బోర్ కొడితే కాసేపు ఇన్స్టా, కాసేపు యూట్యూబ్, కాసేపు వాట్సాప్, కాసేపు తినడం, చాలాసేపు పడుకోవడం. బై ద వే మెయిన్ థింగ్, పడుకునే ముందు మాత్రం అరే రే ఈరోజు రోజు మొత్తం వేస్ట్ చేసామే అని రిగ్రెట్ అవుతూ ఉంటాను. బంక్ వచ్చేసింది. అమ్మా, సరే మరి ఉంటా. అదేంటండి టిఫిన్కి తీసుకెళ్తా అన్నారు? ఏం టిఫిన్? ఓలమ్మో ఆయమ్మో, ఇందాకే కదండి టిఫిన్ తీసుకెళ్తా అన్నారు. ఇప్పుడు ఈ స్కూటీ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదంటావు? వింటర్ కాబట్టి. వింటర్ వింటర్ పక్కా పక్కా. బొక్కేం కాదు, నైట్ మొత్తం కీ ఆన్లో ఉంచాను బ్యాటరీ అయిపోవాలని. అదేంటండి? అదంతా నీకు అనవసరం. పొద్దున పూట పాల ప్యాకెట్కి వెళ్తావో సాయంత్రం పూట పెరుగు ప్యాకెట్కి వెళ్తావో నీ ఇష్టం. ఆ తర్వాత అన్నీ మూసుకొని పో. కిక్ కొడతా అది కొడతా అన్నావనుకో నీ. ఏంటండి ఇది? ఈరోజు పెట్రోలే అవగొట్టాను, రేపు ఏం చేస్తా నాకే తెలీదు. ఎందుకండి? రోజు నీతో ఇలా నెట్టిద్దామని. బైదవే ఇంటికి నడుచుకుంటాను. ఏమండి? వెళ్తూ వెళ్తూ రామ్ రహీం అనే మీమ్ వేసుకో పో. ఓలమ్మో ఆయమ్మో, అంటే నీకు మీమ్స్ కూడా తెలుసు? తెలుసు. నెక్స్ట్ టైం నుంచి ఇలా ఉచితమైన సేవలు చేయకు. కిక్ కొట్టడానికి హెల్ప్ చేస్తూ కూడా పగ తీర్చుకుంటారా భయ్యా? ఏం అబద్ధాలు ఆడింది పిల్ల. కలికాలం ఎన్నెన్ని అబద్ధాలు ఆడింది పిల్ల. రే సూర్య, మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. రండి ఎక్కండి. మళ్ళీ ఏం ప్లాన్ చేయలేదు కదా? సరే అయితే ఓకే. వద్దులేండి, ఆగండి. ఇక్కడ ఆపండి. ఆ వీధి చివర మా ఇల్లు. బాయ్ అండి. హలో. ఏంటండి రేపటి నుంచి ఏ హెల్ప్ చేయొద్దు అంతేగా? కాదు. ఇదిగోండి మీ పెరుగు ప్యాకెట్. ఈ పాటికి మా నాన్న ఇంట్లో తోడేసినా అయిపోయిందండి పెరుగు. గుడ్ నైట్. నైట్ నైట్ స్వీట్ డ్రీమ్స్ కూడా అండి. ఏదోలా ఉంది వేళ నాలో, ఈ వింత ఏమిటో గిలిగింత ఏమిటో. ఎరా ఎప్పుడు వెళ్ళావు? ఫ్యూ మినిట్స్ బ్యాక్. ఏంటి? అదే ఫ్యూ అవర్స్ బ్యాక్. ఇంతసేపు ఏం చేస్తున్నావు? అక్కడ పెరుగు అయిపోయిందంట, తోడేసుకొని తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. మనశ్శాంతిగా తిండి కూడా తిన్నాయి బెటరా? హే నాన్న, నాది కూడా సేమ్ ఫీలింగ్. నువ్వు రేపు నుంచి కుకింగ్ మానేసే, బయట నుంచి తెచ్చుకుందాం ఫుడ్. ఎరా దేన్ని సీరియస్గా తీసుకోవా? సీరియస్నెస్ లేదా? ఎందుకు లేదు, స్కూటీ పాప మీద ఉంది. ఏంటి? అదే ఉంది అంటున్నా. నాకేం కనిపించట్లేదే. కృష్ణమూర్తి గారిని కలమన్నాను, వెళ్ళి కలిసావా? రేపు వెళ్తాంలే. నువ్వు బాగుపడరా. మాస్టరు పెరుగు తెచ్చా కదా. నువ్వు తినరా, నువ్వు తిను. పెరుగు తినేసి పడుకోడు మాస్టరు. ఏంటండి ఇది? నేను కార్తిక్ని రేపు కలిసి మాట్లాడాలా? సరే నానా, కానీ బండి స్టార్ట్ అవ్వకపోతే నేనేం చేయను? నీకు అదంతా అనవసరం, వెళ్ళి మాట్లాడాలి అంటావు. సరే, తిన్నాక ఏం చేసావు ఇవాళ? నానా కోడ్ రైసా? అప్పుడలా అయితే ఓకే.
నాన్న మీరు పడుకునే టైం అయింది ఇంకా పదండి పదండి ఓకే నాన్న గుడ్ నైట్ హాయ్ బ్రో. హలో బ్రో. ఇక్కడ తెలుగు టీచర్ రామరాజు గారి ఇల్లు ఇదే. వాళ్ళ కొడుకా మీరు? కాదు, ఆయనే మా నాన్న. నమస్కారం సార్. అబ్బో, గుర్తుపట్టారా సార్? నేను రాజేష్ని. రాజేషా? అంటే అప్పుడు అంత పెద్ద మంచి స్టూడెంట్ని కాదు సార్. అప్పుడు మీరు నన్ను చాలా కొట్టేవారు. లోపల రామ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? ఒక చిన్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాను సార్, నెక్సన్ సొల్యూషన్స్ అని. ఇట్స్ గోయింగ్ గుడ్. చాలా సంతోషం సార్. అది నా మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్. అవునా? ఫస్ట్ కార్డ్ మీకే ఇద్దామని వచ్చాను సార్. నెక్స్ట్ మంత్ 12కి నా మ్యారేజ్ సార్, సండే. మీరు తప్పకుండా రావాలి. సార్ని తప్పకుండా తీసుకురావాలి బ్రో. బ్రో. వెజ్జా నాన్ వెజ్జా బ్రో? క్యాజువల్లీ అడిగాము సార్. చిన్న గిఫ్ట్. ఇప్పుడు ఏమవుతుంది? పర్లేదు. థ్యాంక్స్ బ్రో. మీ వల్లే ఇదంతా. మీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు సార్. మీరు ఫేర్వెల్ రోజు చెప్పిన ప్రతి మాట నాకు ఇప్పటికి గుర్తుంది సార్. ఇప్పటికీ మా ఎంప్లాయీస్కి అవే చెప్తాను సార్. ఏ బ్రో, కొత్తవేం లేవా? మీరు తప్పకుండా రావాలి సార్. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు ఇంత బాగా సెటిల్ అయినందుకు, నన్ను గుర్తుపెట్టుకుని మరీ కార్డు తీసుకొచ్చి ఇచ్చినందుకు తప్పకుండా వస్తాను. మీరు వస్తే అదే నాకు సంతోషం సార్. తప్పకుండా బ్రో. నాన్నగారిని తప్పకుండా తీసుకుని రా. బ్రో. ఇంకేంటి బ్రో, ఏం చేస్తున్నారు? జాబ్ ట్రయల్స్లో ఉన్నా బ్రో. ఓకే. క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్. ఏ బ్రాంచ్ బ్రో? సిఎస్సి. సిఎస్సియా? ఇంకేంటి, నీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేసే, నేను చూసుకుంటా. నా నెంబర్ తీసుకోండి. పర్లే బ్రో. సార్ స్టూడెంట్స్ మేమే ఇలా ఉన్నామంటే సార్ కొడుకు ఉండి మీరు జాబ్ లేకుండా ఉండడం ఏంటి? ఎలా ఉండాలి బ్రో? అంటే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నా బ్రో. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారా? ఓకే. ఎనీవే, నా కార్డ్ తీసుకోండి. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వద్దాం అనుకుంటే పక్కా యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. ఓకే, తీసుకోండి. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. అలాగే నాన్న. వెళ్ళొస్తాను బ్రో. వస్తాను సార్. మంచిది బాబు. ఓకే నాన్న, బాయ్. ఏంటి బాయ్ చెప్పవా? ఎందుకు? ఏంటిది? కార్తీక? నాన్న బండి స్టార్ట్ అవ్వట్లేదు నాన్న.
నాకు అమ్మో ఇది ఏంటి? హలో, ఇవ్వండి మిమ్మల్ని. నేను ఉచిత సేవలు చేయడం మానేశానండి. వెళ్తాను. ఆహా, అది కాదండి. వద్దండి, నిన్నే దూల తీరింది. మళ్ళీ తోయడం నా వల్ల కాదు. ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఈసారి హెల్ప్ కావాలి. ఒక 1 అవర్ పని, చిన్న పని అంతే. అబ్బో 1 అవరా? ఆకలిస్తుందండి, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నేను చేయిస్తానండి. నిన్న కూడా ఇలాగే అన్నారండి. కిలోమీటర్ తోపించుకున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మేది? మీరు తిన్నారా? బాగుంది. మీరు కూడా కొంచెం చెప్పుకోవాల్సింది. భయ్యా ఇంకో దోశ, ఉల్లిపాయలు ఎక్కువ మంచి వేయించు. అంటే నిన్న పెరుగు ప్యాకెట్ తీసుకెళ్లేసరికి లేట్ అయిందని మా నాన్న అన్నం పెట్టలేదు, అందుకని. త్వరగా తింటే పనుంది. సరే అండి. అయిపోయిందా? స్టార్ట్ చేయనా? స్టార్ట్ పెడదాం. అది కాకపోతే ఓ కాఫీ చెప్పి స్టార్ట్ పెడదాం. భయ్యా ఓ కాఫీ. ఇప్పుడు చెప్పండి. సో వాడంటే మీకు ఇష్టం లేదు, అలానే మీ నాన్నకు నువ్వు చెప్పడం మీకు ఇష్టం లేదు, కానీ వాడే మిమ్మల్ని వద్దనుకునేలా చేయాలి, అంతే కదా? అలా అయితే లంచ్ డిన్నర్ కూడా రెడీయా మరి? ఓకే కదా? ఫస్ట్ అయితే సక్సెస్ చెయ్యి, అప్పుడు బిర్యానీ తినిపిస్తా. సరే ఠీకే, పదండి. అవును, ఈ హెల్ప్ నన్నే ఎందుకు అడగాలనిపించిందండి? ఇలా ఖాళీగా ఉన్న వాళ్ళకే చెడగొట్టే తెలివి ఎక్కువ ఉంటుందని. ఓ, వెళ్దామా? పదండి. నైస్ ప్లేస్. నువ్వు ఈ ప్లేస్కి ఇంతకుముందు వచ్చావా? హే, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి ప్లేస్లన్నీ బయట నుంచి చూడడం తప్ప లోపలికి ఇప్పుడు వెళ్ళలేదు. సర్లే, ఏం చేయమంటావు? నాకేం తెలుసు, నువ్వే ఏదో ఒకటి చేసి వాడు నా జోలికి రాకుండా చేయాలి. ఏంటి ఆర్డరా రిక్వెస్టా? డీల్ అనుకో. ఏం డీల్? ఒక వారం బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ నాదే. అయితే డీల్. నువ్వు వెళ్ళు, నేను వస్తా. పక్కా వాడు మళ్ళీ నా జోలికి రాకుండా చేస్తావు కదా? నువ్వే చెప్పావుగా, పని పాట లేనోడికి తెలివి బాగుంటుందని. చూపిస్తా, నువ్వు వెళ్ళు. కార్తిక్. Yeah. Hey Geeta, we are customers here. Waiter. Sir. Customers వచ్చినప్పుడు చైర్ మూవ్ చేయాలని తెలీదా? Idiot. Sorry sir. కూర్చోండి మేడం. ఆర్డర్ సార్. Give us some time to order. Don't come in between. Okay sir. You can leave. హలో. హాయ్ గీత, నా గురించి నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ అగైన్ ఒక చిన్న ఇంట్రొడక్షన్. దిస్ ఈస్ కార్తిక్, ఏజ్ 28, 12 lakhs is my CTC. I stay in ITC. I drive Audi easy. No EMIs, no credits, only savings. Still virgin. అయినా ఇవాళ నేను ఇలా ఉన్నాను అంటే మీ ఫాదరే కారణం. ఐఎమ్ హిస్ ఫేవరెట్ స్టూడెంట్. అదేగా నా సాగుకొచ్చింది.
మీ పిక్ చూసాకే అనిపించింది మిమ్మల్ని చిన్నప్పుడే ఎందుకు మీట్ అవ్వలేదా అని. ఓ కలిస్తే అప్పటి నుంచే వెంటాడేవాడేమో. ఏదో అంటున్నట్టున్నారు. ఆహా, మీరు చెప్పండి. అదే మీరైతే నాకు చాలా బాగా నచ్చేశారు. ఇంత పద్ధతి ఇంత సాంప్రదాయం ఉన్న అమ్మాయి ఈ కాలంలో అస్సలు నేను కాదు కదా, మా మమ్మీ డాడీ తాతయ్య ఇంకా తదితరులు ఎవ్వరూ చూడలేదు. సో పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. మీకు నేను నచ్చానా? నచ్చేస్తానులేండి. హే గీట్స్, హౌ ఆర్ యూ? నేను మన బిట్టు పార్టీకి రాలేదు. అది హే గీత, హూ ఇస్ హీ? హాయ్ బ్రో, దిస్ ఇస్ సూర్య బై ద వే. ఐఎమ్ గీతాస్. గీతాస్? హే మ్యాన్, గీతాస్ ఏంటి? హూ ఇస్ హీ? ఐఎమ్ గీతాస్ బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? చెప్పు, ఎందుకు రాలేదు? ఓ షిట్, నీకు వేరే పబ్లో పార్టీ ఉండే కదా. సారీ, ఐ ఫర్గాట్. సమ్టైమ్స్ ఐ డూ దిస్. తెలుసా గీట్స్, నిన్న మనోడు ఒక మాల్ తీసుకొచ్చాడు. దట్ ఈస్ సింప్లీ సూపర్. నీ టేస్ట్కి తగ్గట్టే ఉంది. యూ షుడ్ డెఫినెట్లీ రైట్. ఈ మాల్ ఏంటి, పబ్ ఏంటి, అసలు గీత హూ ఇస్ హీ? ఎవరిదనో? అదే గీట్స్, మన బిట్టు వాళ్ళ బ్రదర్ జిట్టు ఉన్నాడు చూడు, వాడు తీసుకొచ్చాడు. ఆ మాల్ కొడితే స్కై డైవింగ్ చేసినట్టే ఉండే. యూ మిస్డ్ ఇట్. ఈ బిట్టు పెసరట్టు ఏంటి, స్కై డైవ్ ఏంటి? హూ ఇస్ దిస్ గీట్స్? కొత్త కస్టమరా? కస్టమరా? హలో బ్రో, దిస్ ఈస్ కార్తిక్. ఏజ్ 28, 12 lakhs per annum CTC, no EMIs, no credits, only savings, still virgin. ఏంటి బ్రో, ఇంకా వర్జినా? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? హే, హూ ఆర్ యూ మ్యాన్? మాల్ అంటావు, కస్టమర్ అంటావు, అసలు గీతతో నీకేంటి పని? ఏంటి గీట్స్, వీడు మన కస్టమర్ కాదా? షేట్ మ్యాన్, నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. నేను తెలియకుండా మన సీక్రెట్స్ అన్ని మాట్లాడేసా. వీడెవరికని చెప్తే ఆయన ఎవడికి చెప్తాడులే. లాస్ట్ టైం ఇలానే ఒకడు మీ నాన్నకి చెప్తా అన్నాడు. వాడు ఏం చేశానో గుర్తుందా? మిస్టరీ ఏంటంటే బ్రో, వాడి శవం కూడా ఇంకా దొరకలేదు. అర్రే, దీనికి ఎంత షాక్ అయిపోతున్నాడు బ్రో. రీసెంట్గా ఒకడు పోలీసులకు చెప్తా అన్నాడు. వాడి సరదాగా 4 కట్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ విన్నాక నువ్వు ఈ సమాజం పట్ల బాధ్యతతో వెళ్ళి వీళ్ళ నాన్నకు కానీ పోలీసులకు కానీ చెప్తే, సరే చెప్పావే అనుకో, నిన్నేం చేయాలి? కళ్ళు సరిపోవు, నాలుక అయిపోయింది. సర్లే, వీడి సైజు పర్సనాలిటీ చూస్తుంటే మన ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మర్డర్ వేస్తే అయిపోద్ది. ఒక్క నిమిషం ఆగు బ్రో, రిఫరెన్స్కి ఫోటో తీసుకుంటా. అసలు ఎవర్రా మీరంతా? ఈ పెళ్లి చావులే, చిచ్చి, ఈ పెళ్లి చూపులే నాకు వద్దు. మీకు దండం. బ్రో మెజర్మెంట్స్ బ్రో. వద్దు బ్రో. పెళ్ళి కావాలి, పెళ్ళి. సార్ ఆర్డర్. పోరా బాబు. ఏం మనిషి ఏంటో. ఏ మెంటల్, వీడు వెళ్ళి మా నాన్నకు చెప్తే. బాబు కార్తిక్, ఇప్పుడు నువ్వు చాలా పద్ధతితో వెళ్ళి వీళ్ళ నాన్నకి ఇవన్నీ చెప్తావా? ఏ అలవాట్లు లేని మీ పిల్లని చేసుకొని నా జీవితం బుగ్గిపాలు చేసుకోలేనని చెప్తాను. గుడ్ బాయ్, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మీకు దండం, నన్ను వదిలేయండి. ఓకేనా? హ్యాపీయా? చెప్పడు కదా. ఏముంది, చెప్తే బ్యాక్ యార్డ్లో తవ్వేయడమే. హలో, నవ్వడం కాదు, ముందు ఆర్డర్ చెప్పు. బిర్యానీ బిర్యానీ. భయ్యా. మేడం. భయ్యా చెప్పండి సార్. మంచి స్పైసీ చికెన్ బిర్యానీ. ఓకే సార్. చల్దచ్చే. ఓకే, స్పైసీ. ఏంటండి ఈ స్పైసీ? ముక్కకి కారం లేకుంటే ఎలా?
ఏదైనా షాప్ కనిపిస్తే ఆపరా. ఎందుకు? మా నాన్నకి పెరుగు ప్యాకెట్ తీసుకోవాలి. అయ్యో నిజమండి బాబు. సరే. ఆ. ఒక పెరుగు ప్యాకెట్ ఇవ్వండి. ఓకే. ఇక్కడే అండి. అమ్మా చాలా అండి బాబు, చాలా తిన్నాను. థ్యాంక్ యూ. డీల్ ఉంది కదండి, థ్యాంక్స్ ఎందుకు కదా. సో రేపటి నుంచి స్కూటీ ఆగడాలు, కిక్ కొట్టాలు ఇవేమి ఉండవు కదా? ప్రస్తుతానికి ఉండవు. మళ్ళీ మా నాన్న ఇంకో స్టూడెంట్ని తీసుకొచ్చే వరకు. పెళ్లి చూపులు అవాయిడ్ చేస్తున్నారు. ఎవరైనా ఉన్నారా ఏంటి? గుడ్ నైట్. ఓకే, చెప్పాలని లేకుంటే చెప్పకండి. అవును, ఇది మీ ఇల్లేనా? అవును. ఎందుకు? ఏం లేదు, నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్దామని. నిజంగానా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నన్ను ఎందుకు తీసుకెళ్తావు? అయితే నీకు బాయ్ ఫ్రెండ్ లేడు. స్మార్ట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ కూడా. థ్యాంక్ యూ. సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది. ఏంటి మాస్టారు, ఇంకా తినలేదా? నీకోసం పెరుగు. ఓ, పెరుగు బయట అమ్మాయి దగ్గర ఉంది, ఇప్పుడే తీసుకొస్తా. సూర్య పక్కనే మాస్టారు, తీసుకొచ్చేస్తా. ఏమైంది మాస్టారు? ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళలేదు. అసలు నువ్వేం చేస్తావురా? ఏం లేదు. అయినా కొత్త కడతాండి మాస్టారు. కష్టపుతగాన్ని కలమన్నాను, కలిసావా? బా నాకు ఇష్టం లేదు మాస్టారు, రోజు ఇది ఎడడానికి అనిపించలేదా నీకు? అలా కాదు మాస్టారు, ఏదో ఊరికేలా వచ్చేసింది అంతే. స్కూల్లో ఎంతమంది పిల్లల పాఠాలు చెప్పి వాళ్ళు ప్రయోజకులు చేశాను రా, కానీ కన్న కొడుకుని తీర్చిదిద్దలేకపోయాను రా. నువ్వు అసలు నా ఇంట్లో ఉండడానికి అర్హుడు కాదురా. పోరా బయటికి. అది కాదు మాస్టారు. పోరా. అరే అయ్యో, ఈ అబ్బాయి పెరుగు ప్యాకెట్ మర్చిపోయాడే. ఏంటి సీరియసా? కొత్తగా గెంటేడాలేంటి? నీ చదువుకి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఏందన్నా కష్టపతిగా చుట్టూ తిరుగుతుంటే నువ్వు చేసే పనిలేట్రా? బా నాకు ఇష్టం లేదు నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు నీకు నువ్వు టీచర్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు అంటే ఏమంటావు? ఇష్టం అంటావు. అలా నాకు ఏం ఇష్టమో తెలియట్లేదు. పోయి చేయండి. ఏంటి చేసేది? ఇంకెప్పుడు తెలుస్తుందా? ఈ జన్మలో తెలియదు నీకు. ఏహే, ఊరికే ఏంటిది ఏం చేయట్లేదని. ఇప్పుడు ఏంటి? ఏం చేయకుండా తిండి పెట్టావా? పెట్టకు. ఎవరికి కావాలి? ఆడికి నువ్వు ఏదో పెద్ద సంపాదించేసినట్టు. ఏం మాట్లాడుతారా నువ్వు ఖాళీగా ఉండండి, నేనేమనివ్వండి కదరా. గంజాయి, అమ్మాయిలు, మందు, మటర్లు ఇవి నువ్వు చేసే పనులు. పోరా బయటికి. నాన్న అదంతా నిజంగా అన్నా. అతను ఫోన్ చేసి నీ కొడుకు ఎంత గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడో నీకు తెలుసా అంటే ఏం చెప్పాలో నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదురా. నువ్వు నా ఇంట్లో ఒక క్షణం ఉండక వీలేదు. పోరా బయటికి. నాన్న నిజం కాదు నాన్న. సారీ సూర్య, మీ నాన్నతో వెళ్ళి ఒకసారి మాట్లాడినా. ఏంటి నువ్వా? అయినా మాకిది మామూలేలే, కానీ ఇంట్లోంచి గెంటేయడం, కొట్టడం ఎప్పుడు చేయలేదు. అంత హర్ట్ అయ్యే పని ఏం చేశానా అని ఆలోచిస్తున్నా. మేబీ ఒక్క సైడే విన్నారేమో, ఇంకొక సైడ్ వింటే. పిచ్చ లైట్ వద్దులే.
అయినా మా నాన్న అర్థం చేసుకునేవాడే అయితే కూర్చోబెట్టి అడిగేవాడు ఏం జరిగిందని. ఇలా డైరెక్ట్గా కంక్లూజన్స్కి వచ్చేవాడు కాదు. సర్లే, అన్నీ పై బస్ట్ అవుట్ అయి ఉంటాడు. 4 రోజులైతే సెట్ అవుతాడులే. షూరా? నిజంగా చాలా సారీ సూర్య, ఇదంతా నా వల్లే. అలా ఏం లేదు. అవును, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 ఎందుకు వచ్చావు? హా నానా, ఒక్కదాన్నే కాదు, ఇదిగో. హాయ్ అంకిల్. కాదు కాదు, నేను వచ్చి చెప్తాను. పంపిస్తాను. ఏమంటున్నారు? మళ్ళీ బండి ట్రబుల్ ఇచ్చిందా అని అడిగారు. మీ నాన్న దృష్టిలో నేను మెకానిక్నేమో. కాదు, లైవ్ లొకేషన్ కూడా షేర్ చేయమన్నారు. అయినా నా సంగతి వదిలేయి. నేను ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు, అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. ఏమో, అదే ఆలోచిస్తున్నా. పోనీ ఎవరైనా ఫ్రెండ్స్కి కాల్ చేస్తావా? ఫ్రెండ్స్ పెద్దగా లేరు, ఉన్న వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. అంటే నీ ఏజ్? హలో, వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకున్నారు, నాకేం ఏజ్ అయిపోలేదు. సర్లే, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా, నేను ఏదో చూసుకుంటాలే. షూర్గా మీ నాన్న నిన్ను మళ్ళీ ఎలో చేయరా? లేకపోతే నేనొక్కసారి వెళ్ళి... ఏమండి, చూశారుగా ఆయన ఎంత కోపంలో ఉన్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళాననుకోండి, ఆయన అరిచి ఏ హార్ట్ అటాకో హార్ట్ బ్రేకో అయిందనుకోండి, నా వల్ల కాదు. పోనీ ఈరోజు నైట్కి మా ఇంట్లో ఉండు. ఏంటి, మీ ఇంట్లోనా? చచ్చా, వద్దు. ఈరోజు నైట్కి మా ఇంట్లో పడుకొని రేపు ఏం చేయాలో ఆలోచిద్దాం. అయ్యో పర్లేదండి, వద్దు. ఇలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటావా? లేదు, ఏ పీజీనో ఏదో. ఏ డబ్బులు బొక్క. ఎలా అయినా ఒక 1 వీక్ ఫుడ్ డీల్ ఉంది కదా, స్టే కూడా యాడ్ చేసేద్దాం. పర్లేదా? పర్లేదు అంటే ఇలా అవ్వడానికి ఎంతో కొంత కారణం నేను కూడా కదా. సో అంటే 50-50 అనుకోండి. మీ నన్ను హెల్ప్ చేయమన్నారు, నేనేమో నోటి దూలకు ఎక్కువ ఆగేశాను. ఆయన టైం బాగాలేకుంటే ఎవరేం చేస్తారులేండి. సరే అయితే పదండి వెళ్దాం. బట్టలు ఇచ్చాడుగా బ్యాగ్. వెళ్దామా? లేదు నాన్న, ఇతను కొన్ని రోజులు మనతో పాటు ఉంటాడు. ఏమైందండి, ఎందుకు నవ్వుతున్నారు? ఏమైందండి? నువ్వు కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటావంటే ఎందుకు కిక్ కొట్టడానికా అని అడుగుతున్నారు. చా, పరువు తీస్తున్నారుగా. అసలు ఆ రోజు కిక్ కొట్టకుండా ఉండాల్సిందే. లేదు నాన్న, మేము తినేసాం. ఏమో నాన్న, నాతో కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఏదో మీటింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు కార్తిక్. నిజం నాన్న. మీ ఫోన్ ఎత్తట్లేదా? ఎందుకో మరి. సూర్య, వాష్రూమ్ అక్కడుంది, నువ్వు ఫ్రెష్ అవ్వు.
నైట్ నానా. నీకు ఓకే కదా సోఫా మీద పడుకోవడం? దీనికే బంగారం. వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టేశాను, చూసుకో. ఓకే. ఫ్యాన్ స్పీడ్ ఓకే కదా? ఓకే. గీత, థ్యాంక్ యూ. మరీ అంత వద్దులే, పడుకో. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్. గుడ్ మార్నింగ్ సూర్య. హే, గుడ్ మార్నింగ్. నిద్ర బానే పట్టిందా? కొత్త ప్లేస్ కదా అందుకు. అలా ఏం లేదు. పడుకోవడానికి బెడ్ లాంటి సోఫా ఉంది, ఫ్యాన్ ఉంది, దుప్పటి ఉంది, చాలు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చేస్తా. కొంచెం పాల ప్యాకెట్ తీసుకొచ్చేసి తోడు వేసేయి. ఇక్కడే పక్కనే. సర్లే, ఏం చేస్తాం, చేస్తా. ఓకే, బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ అంకుల్. అయ్యో, పర్లేదు అంకుల్, నేను పెడతా. పర్లేదు అంకుల్, నేను పెడతా, ఆగండి. ఇదిగోండి అంకుల్, కాఫీ. థ్యాంక్ యూ. హాయ్. నానా, ఆకలి వస్తుంది, ఏముండవు. సూర్య, నువ్వు కుక్ చేసావా? ఖాళీగా ఉండడం ఎందుకని. నీకు వంట ఉండడం కూడా వచ్చా? అంత పర్ఫెక్ట్ ఏం కాదు, తిన్నాక నువ్వే చెప్పు. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను తెచ్చి పెట్టేస్తా. ఏంటి సూర్య ఇది? కారం ఎక్కువైందా? నువ్వు కారంలో కర్రీ వేసినట్టుంది. ఆ రోజు బిర్యానీలో కారం లేదన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అమ్మో, నా వల్ల అవ్వదు, నేను కర్డ్ రైస్ వేసుకుంటా. హే, సారీ, వేరేదేమైనా కుక్ చేయనా? పర్లేదు, ఓకే. సారీ గీత. హే, పర్లేదు. ఇందాక కర్డ్ రైస్ తిన్నాను, ఇప్పుడు నీ పుణ్యమాన్ ఐస్ క్రీమ్ కూడా తింటున్నాను కదా. అవును, మీ నాన్నని కలిసావా? లేదు. ఒక
పర్సనల్ క్వశ్చన్ అడగనా? హా, నువ్వు ఎందుకు ఏ జాబ్ వద్దనుకుంటున్నావు? అంటే ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? ఏదైనా చెయ్యాలనుకుంటున్నావా? ఏం చేయాలో నిజంగా అర్థం కావట్లేదు గీత. నాకు ఇలా ఓ సర్కిల్లో పడిపోవాలని లేదు. ఏదైనా క్లారిటీతో చేయాలని ఉంది. అందుకే వెయిట్ చేస్తున్నా. ఊరికే కూర్చుంటే ఎలా అర్థమవుతుంది సూర్య? ఏదైనా చేస్తేనే కదా తెలిసేది. అదే కరెక్టేలే. పోనీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? లైక్ బిజినెస్, డాన్స్, సింగింగ్? నేను ఏ బ్యాచ్ అంటే అన్నీ వచ్చి అనుకుంటాను, కానీ ఏది రాదు. అదిగో ఆ కర్రీస్ లాగా. అటు టాపరు కాదు, అలానే ముద్దు కాదు, యావరేజ్ స్టూడెంట్. చూద్దాం ఏమైద్దో. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో, లేట్ అయింది కదా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడేంటి, బ్రేక్ఫాస్ట్ తినవా? ఇంత చిన్నదానికి తినకుండా ఉండడం ఏంటి నానా? ఏదో ఒకటి ఆలోచిద్దాంలే నానా. గుడ్ మార్నింగ్ గీత. మార్నింగ్ సూర్య. ఏంటి పొద్దు పొద్దున్న డిస్కషన్? నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? వీక్ ఆఫ్ ఈరోజు. ఓ, మనకి ప్రతిరోజు వీక్ ఆఫే కదా, తెలియలేదు. ఏంటి మ్యాటర్? నాన్న ఒకప్పుడు మ్యాథ్స్ లెక్చరర్. అవునా? సూపర్ అంకుల్, చెప్పనే లేదు. ఓ సారీ, కంటిన్యూ. అయితే ఆయన మెటీరియల్స్ అవన్నీ ప్రిపేర్ చేసిస్తుంటారు. ఈ మధ్య ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా కష్టమైపోతుంది. వేరే లెక్చరర్స్ ఉన్నారు కానీ పాఠాలు చెప్పడం వేరు, అర్థమయ్యేలా చెప్పడం వేరు కదా. యా యా. సో అది మ్యాటర్. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఐ మీన్ ట్యూషన్ చెప్పడానికి ట్యూటర్ కావాలా? ఎస్. ఆహా. ఎంత ఇస్తారు? ఎవరు, పిల్లలా? నేను చెప్తా, ఎంత ఇస్తారు? హలో, అది ఎస్ఎస్సి కాదు, ఐఐటి ఇంటర్. ఇంకా సూపర్, సంభావన ఎక్కువ పుచ్చుకోవచ్చు. నెలకి ఎంత ఇస్తారు చెప్పు, నేను చెప్తా. సూర్య, అది ఐఐటి మ్యాథ్స్. సరే అంటున్నా కదా. అంకుల్, ఇక్కడ ఏదో ప్రింటింగ్ మిస్టేక్ ఉంది చూడండి, అక్కడ 4th ప్రాబ్లం. హే, నీకంత బాగా వచ్చా మ్యాథ్స్? అదొక్కటే వచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రెస్ట్ కూడా అదే. చిన్నప్పుడు ఈ మ్యాథ్స్ ఒలింపియాడ్స్ ఉండే చూడు, కొల్లాలు రాసా. మరీ ఏంటి, ఏం చేసుకోండి మ్యాథ్స్తో. నాన్న నీకు ఒక ప్రాబ్లం ఇస్తారంట, సాల్వ్ చేస్తావా? సరే. ఎలా సూర్య? చెప్పా కదా, వచ్చింది అదొక్కటే, ఇంట్రెస్ట్ కూడా అదే. సో ఏం చేద్దాం? ఇప్పుడు చేస్తారా టిఫిన్?
మార్నింగ్ సూర్య. గుడ్ మార్నింగ్. ఏంటి మెటీరియల్స్ చూసుకుంటున్నావా? ఇప్పుడు క్లాస్ ఉంది, సో ఒకసారి చూసుకుంటున్నా. సరే, నా క్లాస్ ఉంది, వెళ్తాను. సూర్య, హ్మ్, నీకు ఈ షర్ట్ బాగాలేదు. ఎక్కడికి? మీ నాన్న దగ్గరికి. ఎందుకు? ఎందుకేంటి, నీకు జాబ్ వచ్చింది కదా. ఏంటి ఆ ట్యూషన్ టీచర్ జాబా? అది మాత్రం జాబ్ కాదా ఏంటి? మా నాన్న నన్ను గవర్నమెంట్ జాబ్ చేయమన్నారు. నేను అది వదిలేసి ట్యూషన్ చెప్తున్నా. ఈ విషయం ఆయనకి చెప్తే ఏం లేదు ఇంకా, అందుకే పద వెళ్ళిపోదాం. ఏం కాదు. అరే అది కాదు గీత, మా నాన్న గురించి. సూర్య, కామ్గా ఉండు, నేనున్నాను కదా. గీత అది కాదు, ఇప్పుడు నేను ట్యూషన్ చెప్తున్నాను తెలిస్తే మా నాన్న పర్మనెంట్గా ఇంటికి రానివ్వడు. హ్మ్, ఏంటిది? ట్యూషన్ టీచర్ కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పు, అది కూడా గవర్నమెంట్ కాలేజ్లో. ప్రొఫెసరా? హలో, 4 lakhs per annum శాలరీ, ఇంకేంటి? ఎలా గీత? మా నాన్న కాలేజ్. గీత అది. సూర్య, ఫస్ట్ లోపలికెళ్ళి మీ నాన్నకు చెప్పు, ఓకేనా? నేను ఇంత హెవీ ఎమోషన్ చూడలేను. ఆల్ ది బెస్ట్, బాయ్. నాన్న, నాన్న అది ఏంటి? జాబ్. ఏం జాబు? అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే సెట్టా? ఏమో, ఏమనలేదు, చూశాడు, వెళ్ళిపోయాడు. అదేంటి సూర్య? తెలీదు. పోనీ నువ్వైనా ఏదైనా మాట్లాడలేకపోయావా? వెళ్ళా, నాన్న అని పిలిచా, వచ్చాడు, చేతిలోంచి తీసుకున్నాడు, చూసి చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. అసలు మీ నాన్నకు నీతో ప్రాబ్లం ఏంటి? తెలీదు. సర్లే, ఎక్కువ ఆలోచించకు, పద ఇంటికి వెళ్దాం.
సరే ఎక్కువ ఆలోచించకు. నేనేం ఆలోచించట్లేదు. మరెందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. ఏమైంది? చీకటిగా ఉందేంటి? నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్దామని. నిజంగానా? సూర్య, బెడ్ వేసేసాను, పడుకో. గుడ్ నైట్. గీత, థ్యాంక్ యూ. ఇప్పటికీ 10 to the power of 8 into 12 times చెప్పావు బాబు. హే లేదు, నిజంగా నాన్న అలా ఏం మాట్లాడకుండా ఉండేసరికి కొంచెం డల్ ఫీల్ అయ్యాను. బట్ నవ్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నావు కదా? ఇంకేంటి, ఆల్ గుడ్. సరే వెళ్ళి పడుకో. నేను కాసేపు అయ్యాక పడుకుంటా. ఓకే, సో యూ వాంట్ టు ఎంజాయ్ ద మూమెంట్ అన్నమాట. ఓకే ఓకే, క్యారీ ఆన్. ఏంటి అంకుల్, ఇంకా పడుకోలేదా? ఏం చేస్తున్నారు ల్యాప్టాప్లో? మ్యాట్రిమోనీ సైట్సా? ఏంటి అంకుల్, మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? గీతాకా? ఓ అవునా. అర్థం కాలేదు అంకుల్. సారీ అంకుల్, నాకు అర్థం కావట్లేదు. చాలా టెన్షన్గా ఉంది ఈ ఒక్క విషయంలో. ఎలాంటి వాడు వస్తాడని. అరే అసలు టెన్షన్ పడకండి అంకుల్, మంచివాడే వస్తాడు. మంచివాడు కాదు, మంచి ఫ్యామిలీకి ఇవ్వాలని.
10 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. బైక్ మీద వెళ్తున్నా నేను, వాళ్ళమ్మ, తను. అప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. అప్పుడే నాకు మాట్లాడడం పోయింది, వాళ్ళమ్మ చనిపోయింది. తనని బాగా చూసుకున్నా, కానీ అమ్మ ప్రేమ, మంచి ఫ్యామిలీ అనేది ఇవ్వలేకపోయా. అందుకే మంచి పెద్ద ఫ్యామిలీకి ఇవ్వాలని చూస్తున్నా. నువ్వే చెప్పు తనకి పెళ్లి చేసుకోమని. కార్తిక్ అని నా స్టూడెంట్, చాలా మంచివాడు. ఏమైందో తెలీదు, తిను కలిసినప్పటి నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు తెలిసి అతని ఫ్యామిలీ, అతను వెరీ డీసెంట్ అండ్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అంకుల్, గీతాతో మాట్లాడమనుకున్నారా? సరే అంకుల్, గుడ్ నైట్. మంచివాడు కాదు, మంచి ఫ్యామిలీకి ఇవ్వాలి. తనని బాగా చూసుకున్నా, కానీ అమ్మ ప్రేమ, మంచి ఫ్యామిలీ అనేది ఇవ్వలేకపోయా. అందుకే మంచి పెద్ద ఫ్యామిలీకి ఇవ్వాలని చూస్తున్నా. నువ్వే చెప్పు తనకి పెళ్లి చేసుకో. ఏంటి నానా? హే, గుడ్ మార్నింగ్. లేచావా? ఎక్కడికి రెడీ అయ్యావు? గెస్ట్ డే. నాన్న కాల్ చేశాడు, రమ్మన్నాడు. హే సూపర్. ఎప్పుడు? ఇందాకే కాల్ చేశాడు. నేను వెళ్తా మరి. ఆగు ఒక నిమిషం, నేను కూడా రెడీ అయ్యి వస్తాను. హే అక్కర్లేదు, నేను ఆర్డర్ బుక్ చేశాను, వచ్చేసింది. అదేంటి? నేను డ్రాప్ చేసేదాన్ని కదా. ఇప్పుడే కదా లేచావు, ఎందుకు? పర్లేదులే, కలుద్దాం. అది కాదు సూర్య. ఒక్క నిమిషం. హలో అన్న, 5 minutes. ఆటో వచ్చేసింది, వెళ్తా. బాయ్. బాయ్ అంకిల్. థ్యాంక్ యూ. అన్న ఇక్కడే ఆపు. బ్రో బ్రో బ్రో. వామ్మో, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? బ్రో ఒక్క నిమిషం. ఏంటి, ఇంకేమైనా కేసులు నా మీద నెట్టేస్తావా? కాదు బ్రో, ఆ రోజేదో సరదా కళ చేశా బ్రో. గీత కళంటే అలవాట్లేం లేవు. నిజంగా? నిజంగా. మరి అప్పుడేమో అలా అన్నావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. ఏది నమ్మంటావురా? బ్రో యాక్చువల్లీ నాకు గీత అంటే చాలా ఇష్టం బ్రో. ఆ విషయం తనకు చెప్తే రిజెక్ట్ చేసింది. వాళ్ళ నాన్నకు చెప్తే ఆయన కూడా రిజెక్ట్ చేశాడు.
వాళ్ళ నాన్నే చెప్పాడు నా కూతుర్ని కార్తిక్ ఇచ్చి మాత్రమే పెళ్లి చేస్తా అని. సో ఎలాగైనా సరే పెళ్లి చెడగొట్టాలని చెప్పి ఆ రోజు అలా చేశాను బ్రో. మరి ఆ రోజు గీత కూడా ఏం మాట్లాడలేదు? ఒకసారి గుర్తు తెచ్చుకో బ్రో. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తను టెన్షన్ పడుతూనే ఉండే. గుర్తొచ్చిందా? యా, అట్లీస్ట్ గీత అయినా చెప్పాలి కదా. అబ్బాయివి నువ్వే భయపడ్డావు బ్రో, అలాంటిది గీత. అది కరెక్టేలే. సో గీతకి ఎలాంటి అలవాట్లు లేవంటూ? లేవు బ్రో. సరే అయితే బ్రో, మీ పేరు చాలా బాగుంటుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ. ఐ అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ. గీత వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం మర్చిపోకండి. యా, తప్పకుండా. కార్తిక్ పెళ్లి కొప్పుకున్నాడా? అదేంటి? సరే, నేను ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడతాను నాన్న. హే సూర్య. గీత కాల్ చేసావు? ఏంటి సార్, బాగా బిజీ అయిపోయినట్లున్నారు? కొంచెం చెప్పు. హలో హలో గీత, చెప్పు గీత. సరే, ఫ్రీ అయ్యాక కాల్ చేయి. సరే. ఎవరు కావాలమ్మా? సూర్య ఉన్నాడా? వాడు ఇక్కడ ఉండటం లేదమ్మా. అదేంటి ఇక్కడ? సరే అంకుల్. అంకుల్, ఇలా తప్పుగా మాట్లాడుతున్నందుకు క్షమించండి.
ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు, కానీ సూర్య మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు. ఒక్కసారి వెళ్ళి తన్ని కలవండి. ఈ వయసులో పంతాలు పట్టింపులని తన లైఫ్ పాడు చేయకండి. మీరు అనుకుంటున్నట్లు సూర్య దేనికి పనికిరానివాడు కాదు. తనకేం కావాలనేది మీకు తెలీదు. మీకే కాదు, సూర్యకే తెలీదు. మీకు చెప్పే అంత గొప్పదాన్ని కాదు, కానీ ఒక్కసారి వెళ్ళి సూర్యతో మాట్లాడితే మీ ఇద్దరికీ మంచిది. నాన్న మీరేంటి ఇక్కడ? అంటే కాలేజ్కి దగ్గర అవుతుందని. మీరు తిన్నారా? తర్వాత తింటారులే. సరే తిందాం పదండి. పర్లేదు నాన్న పదండి. అన్నా 2 ప్లేట్స్ ఇడ్లీ. నన్ను క్షమించరా సూర్య. నాన్న నీకు ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి వచ్చినప్పుడు నీతో మాట్లాడకపోవడానికి కారణం నీ మీద కోపం కాదురా, నా మీద నాకే కోపం. మాస్టర్ని కదా, చెప్పడమే అలవాటు, వినడం తక్కువ. అలా ఏం లేదు నాన్న. ఇన్నాళ్ళు అరిచి తిట్టి కొట్టి ఇప్పుడు నీకు ఉద్యోగం రాగానే అంతా లేకుండా మామూలుగా ఎలాగుండాలో కూడా తెలియదురా. హలో మాస్టరు, ఇవన్నీ కాదు. మీరు ఒకటి గమనించినట్టు లేరు. ఎక్కడ నెపోటిజం అంటారేమో అని చెప్పి నేను భయపడుతున్నాను. ఎందుకు? మాస్టర్ కొడుకు మాస్టరే అయ్యాడని. ఎన్ని రోజులు మిమ్మల్ని అని ఇప్పుడు మీరు చేసేదే చేస్తుంటే నువ్వు అటు ఇటు తిరిగి ఇక్కడికే వస్తావు లేరా అను, లేకపోతే బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావు లేరా అంటావేమో అనుకుంటే మీరేంటి మాస్టరు ఫేర్వెల్ పార్టీలో స్పీడ్స్ లాగా. తినండి మాస్టారు, మనకి పాఠాలు చెప్పే టైం అయింది. సాయంత్రం సామాన్లన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేస్తాలే. సరే. నేను లేనని పాలు పెరుగు తినడం మానేసినట్టున్నావు. అదేమీ లేదురా. అవునరా, నువ్వు లేనప్పుడు నీకోసం ఒక అమ్మాయి వచ్చిందిరా. గీతానా? తనే అనుకుంటా. నీతో మాట్లాడమని తనే చెప్పింది. చాలా మంచి అమ్మాయిలా ఉంది. ఒక రకంగా మన ఇద్దరు ఎలా ఉన్నాం అంటే కారణం తనే. సరే, ఒకసారి వీలు చూసుకుని అమ్మాయి ఎందుకు వచ్చిందో కనుక్కో. రే సూర్య. నాన్న. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్ నాన్న. ఫ్రెండా? సరే, ఎందుకు వచ్చిందో ఒకసారి వెళ్ళి కలు. ఆఫీస్. అవునా, ఎప్పుడు కలుద్దాం? అది బండి స్టార్ట్ అవ్వట్లేదు. అలా అయితే నేను పిక్ చేసుకోవడానికి వస్తాను. ఓకే సరే. సరే. హాయ్ గీత. హే సూర్య, జాబ్ వచ్చాక చాలా బిజీ అయిపోయినట్లున్నావు. అసలు పట్టించుకోవట్లేదు. అలా ఏం లేదు. సర్లే, ఏం చేస్తాం. అవును, ఇంకేంటి సంగతులు? థ్యాంక్ యూ గీత. అబ్బా, 10 to the power of ఎంతో తెలీదు కానీ అది +1.
అందుకు కాదు, నాన్నని కలిసావంట. హా, అంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు అనుకుని సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. కానీ నాకేం తెలుసు నువ్వు నాకు అబద్ధం చెప్పి పీజీలో ఉంటున్నావని. అయినా నాకు అబద్ధం చెప్పి పీజీలో ఉండాల్సిన అవసరం ఏంటి? గీత, అది కార్తిక్ కార్లో వచ్చాడు. బాయ్. ఎరా, ఫ్యాన్ స్పీడ్ తగ్గించమంటావా? పర్లేదు నాన్న. సరే, గుడ్ నైట్, పడుకో. ఫ్యాన్ స్పీడ్ ఓకే కదా? ఓకే. హాయ్ గీత. హాయ్. హాయ్ గీత. హే సూర్య, నా బండి మెకానిక్. దా. నీతో కొంచెం మాట్లాడాలి. యా, చెప్పు. యాక్చువల్లీ ఐఎమ్ సారీ గీత. దేనికి సారీ? అదే నీకు అబద్ధం చెప్పి పీజీకి వెళ్ళినందుకు. దానికా? ఓకే, దాని మీద నాకు పెద్ద కోపం లేదు. అదే కాదు, అంటే నీకు చెప్పకుండా వెళ్ళి కార్తీక్ నొప్పించా కదా, అందుకని. ఎందుకు అలా చేసావు సూర్య? అంటే హా, చెప్పు. నీకు నేనంటే ఇష్టం లేకుంటే లేనట్లుండు, అంతేకాని పెద్ద గౌతమ్ బుద్ధుడ్లా నన్ను కార్తిక్ని కలిపి ఏంటి హీరో అవ్వాలనుకుంటున్నావా? నేను చెప్పాను నువ్వు అంటే నాకు ఇష్టం లేదని. నువ్వేం చెప్పనవసరం లేదు, కనిపిస్తూనే ఉంది. ఎక్కడ? అదే కార్తిక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. ఎహే, కార్తీక్ చెప్పా అంటావు. ఎందుకు చెప్పా? మీ నాన్న వల్లే చెప్పా, లేదంటే నువ్వు నాకు ఇష్టమే. ఏంటి? మీ నాన్న వల్లే చెప్పా, లేదంటే నువ్వు నాకు ఇష్టమే. ఏంటి? మీ నాన్న వల్లే చెప్పా, లేదంటే నువ్వు నాకు ఇష్టమే. ఇష్టమేనా? హా. ఎప్పటి నుంచి? 3 years నుంచి. ఏంటి? మా ఇంటి పక్కనే షాప్ ఉన్నా కూడా పాల ప్యాకెట్ కోసం ఇంత దూరం ఎందుకు వస్తున్నా చెప్పు? నా కోసమా? నిన్ను చూడడం కోసం. చెప్పడానికి ఈ త్యాగాలు ఇవన్నీ ఏంటయ్యా? అంటే అంటే చెప్పు. మీ నాన్న వల్లే. మా నాన్న? ఆయన మాట్లాడలేరు కదా, ఆయన ఏమన్నారు? మాట్లాడలేదు, రాశారు. ఏం రాశారు? నువ్వు వెళ్ళి ఆ పాల ప్యాకెట్లు అమ్ముకునే పని చేసుకోపో. గీత, ఇప్పుడేంటి? నీకు ఫ్యామిలీ లేదు, కార్తిక్ ఇచ్చి పెళ్లి చేస్తే మా నాన్న హ్యాపీ ఫీల్ అవుతారని త్యాగం చేయాలనుకున్నావు. అంతే కదా.
సరే అయితే చేసేయ్. ఏంటి? త్యాగం నెక్స్ట్ మంతే నా మ్యారేజ్. గీత 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 ఏంటి? వద్దు. ఏమొద్దు? నేను పెళ్లి చేసుకోనని నాన్నకు చెప్పేసి. ఆల్రెడీ చెప్పేశాను. ఏంటి? హ్మ్. ఎప్పుడు? నాన్న, మీరు కార్తీక్కి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. కానీ డోంట్ యూ థింక్ నేను సూర్యతో హ్యాపీగా ఉండగలనని? సూర్య మనతో ఇన్ని రోజులు ఉన్నాడు. తన వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా, లేదా నేను హ్యాపీగా లేకుండా ఉన్నానా? కార్తీక్ మంచతనే నాన్న, పెద్ద ఫ్యామిలీ. కానీ సూర్య నాకు నచ్చిన అతను. సూర్యకి నేను ఇష్టమో లేదో నాకు తెలీదు. కానీ ఇప్పుడైతే నాకు కార్తీక్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. వాట్? హా, అయితే ఇప్పుడు ఆల్ సెట్, ఆల్ హ్యాపీయా? నో. ఇంకేంటి? వెనక్కి చూడు. గీత, గీత, ఒకసారి నేను చెప్పేది విను. హాయ్ కార్తీక్. హాయ్ గీత, ఏయ్, నువ్వేంటి మళ్ళీ ఏం చెప్పి విడగొడదాం అనుకుంటున్నావు? రే అది కాదురా, మేము లవ్ చేసుకుంటున్నాం రా. హో, ప్యూర్ జోక్. చూసావా గీత? నో కార్తీక్, యూ మేక్ బెటర్ జోక్స్. ఓ రియలీ? ఏ ఆగుబే, నువ్వు ఒకటివి. నువ్వు ఏంటి గీత? బెటర్ బీ ఇన్ యువర్ లిమిట్స్. తెలుసు కదా? కార్తిక్, ఏజ్ 28, 12 lakhs CTC, నో EMIs. నో బ్రెయిన్ కూడా పోరా. ఆ? ఏంటి గీత? రే కార్తీక్, మనకెందుకు ఇదంతా? పద, లెట్స్ గో. గీత, గీత అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ కార్తీక్. హే, దట్స్ ఓకే. అట్లీస్ట్ ఇదైనా మిగిలింది. కానీ ఒకటి అర్థం కాలేదు. సూర్యాన నా దగ్గరకు వచ్చి ఈ సంబంధం ఒప్పించమని కన్విన్స్ చేశాడు. ఏంటి, సూర్య నిన్ను కన్విన్స్ చేశాడా? ఆ, కార్తీక్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి? అదే బండి స్టార్ట్ చేయి. అదేంటి, ఏదో త్యాగం అనేదో అన్నావు? ఇదిగో, నువ్వు ఇలా అంటే కార్తీక్. వద్దు వద్దు వద్దు, ఇటివ్వు. ఇది స్టార్ట్ అయ్యేలా లేదు. తోయి మరి. సరే.
ఇష్టం అన్నప్పుడు చెప్పడానికి ఏంటి రోగం? అరే ఫస్ట్ లవ్ కదా, సో ఎలా ఏంటి అనేది తెలీదు. అవునా, ఫస్ట్ లవ్వా? హా, మా నువ్వు నాకెందుకు చెప్పలేదు? నాకు సేమ్. సరే రేపటి నుంచి ఒక పని చెయ్యి, ఏంటి? మిల్క్ ప్యాకెట్స్ మాకు కూడా తీసుకొని రా. ఏయ్